Lee, who was unable to find at least a house in which no one had died, finally understood the death is common to all. కనీసం ఎవరు చనిపోని ఇల్లు కూడా దొరకని కిసా గౌతమికి చివరకు మరణం అందరికీ సాధారణమే అని అర్థమైంది. సో ఆన్ సీయింగ్ ది ఫ్లికరింగ్ అంటే కాంతివంతంగా చూడడం. సో ఆన్ సీయింగ్ ఫ్లికరింగ్ అండ్ ట్వింక్లింగ్ లైట్స్ ఆఫ్ ది సిటీ షీ రియలైజ్డ్ దట్ లైఫ్ ఆఫ్ ఉమెన్స్ హ్యాడ్ జస్ట్ బీన్ ది సేమ్. నగరంలో లైట్స్ అవన్నీ చూసి ఆమె రిలీజ్ అయింది. హ్యూమన్ ఒక లైఫ్ కూడా సేమ్ అని. సో అంటే దానికి అర్థం నగరం యొక్క మెరిసే లైట్లు మానవుల జీవితం ఇప్పుడే ఒకేలా ఉందని ఆమె గ్రహించింది. లైట్ ఉన్నంత వరకే లైట్ అయిపోతే మళ్ళీ ప్రాణం పోయినట్టే. అలా ఆ విధంగా ఆలోచించింది. లైఫ్ అండ్ డెత్ ఫాలో ఈచ్ అదర్. సో జీవితం మరియు మరణం ఒకదానికొకటి అనుసరిస్తాయి, ఫాలో అవుతాయి. షీ థ్యాంక్డ్ ది బుద్ధ ఫర్ ఎన్లైటింగ్ హెర్ ఫర్ హెర్ సోల్. సో ఆమె తన ఆత్మను ప్రశాంతం చేసినందుకు ఆమె బుద్ధుడికి కృతజ్ఞతలు తెలిపింది. సో ఆన్ ది నైట్ ఆఫ్ ఎ రిలైజేషన్ అండ్ ఎన్లైట్మెంట్ ది ప్రీచింగ్ ఆఫ్ ది బుద్ధ. సో ఆమె సాక్షాత్కారం మరియు జ్ఞానోదయం పొందిన రాత్రి ఆమె బుద్ధుడిని బోధనలతో గుర్తు చేసుకుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బి కిషా గౌతమి అండ్ డిస్క్రైబ్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ ది ప్రీచింగ్స్ ఆఫ్ బుద్ధ. మిమ్మల్ని మీరు కిషా గౌతమిగా ఊహించుకోండి మరియు బుద్ధుని ప్రబోధన గురించి భావాలను వివరించండి అని చెప్తున్నారు. సో అర్థం గౌతమి ఏమొచ్చి కిసా గౌతమి ఏమొచ్చి ఒక ఇల్లు కూడా కనుక్కోలేకపోతుంది, చనిపోలేని ఇల్లు. సో ఫైనల్ గా తను ఏం అర్థం చేసుకుందంటే చావు అందరూ కామన్ అర్థం చేసుకుంది. జీవితం మరియు మరణం ఒకదానికొకటి ఫాలో అవుతాయి. శాంతంగా చేసినందుకు బుద్ధునికి కృతజ్ఞతలు తెలుపుతుంది. ఆమె సాక్షాత్కారం మరియు జ్ఞానోదయం పొందిన రాత్రి ఆమె బుద్ధుని బోధనలతో గుర్తు చేసుకుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు కిసా గౌతమిగా ఊహించుకొని మరియు బుద్ధి భావాలను రాయండి అని చెప్తున్నారు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం వెళ్దాం. ఎన్లైటెండ్. సో నేను జ్ఞానోదయం పొందాను. ఎన్లైటెండ్ జ్ఞానోదయం. ఐఎమ్ రిలైవ్డ్ మై సెల్ఫ్ ఆఫ్ ది ఎవర్ హంటింగ్ మిలంకోలీ దట్ వాస్ కాజ్డ్ బై ది డెత్ ఆఫ్ మై సన్. సో నా కొడుకు మరణం వల్ల ఎప్పుడూ వెంటాడే విచారం నుండి నేను ఉపశమనం పొందాను. రిలైవ్డ్ ఉపశమనం. సో వెంటాడే హంటింగ్ అంటే మెలంకోలీ అంటే బాధ. నా కొడుకు మరణం వల్లే ఎప్పుడు వెంటాడే విచారం నుండి నేను ఉపశమనం పొందానని చెప్తుంది. సో ఇన్ మై గ్రీఫ్ ఐ క్యారీడ్ మై డెడ్ సన్ టు ఆల్ ద హౌసెస్ ఇన్ మై నైబర్హుడ్ అండ్ రిక్వెస్ట్ దెమ్ టు గివ్ మై సన్ సమ్ మెడిసిన్ దట్ కుడ్ మేక్ మై చైల్డ్ రీసరెక్ట్. అంటే ఇంకా ఏం చెప్తుందంటే నా బాధలో నేను చనిపోయిన నా కొడుకుని నా నైబర్హుడ్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్లకు తీసుకొని వెళ్ళి మరియు నా బిడ్డను తిరిగి బ్రతికించేలా ఏదైనా మందులు ఇవ్వమని వారిని అభ్యర్థించాను అని చెప్తుంది. ఆల్ ది పీపుల్ లాఫ్డ్ అట్ మీ అండ్ థాట్ ఐ హ్యాడ్ బికమ్ ఇన్సేన్. ఆల్ ది పీపుల్ అక్కడ ప్రజలందరూ నన్ను చూసి నవ్వారు మరియు నేను పిచ్చిదాన్ని, ఇన్సేన్ అంటే పిచ్చి. సో నేను పిచ్చిదాన్ని అని నన్ను అదోలా చూశారు అక్కడ. బట్ వన్ మ్యాన్ సెంట్ మీ టు సాక్యముని ది బుద్ధ. కానీ అక్కడ మాత్రం సాక్యముని అంటే ఎవరు కాదు, బుద్ధుడు. సో అక్కడికి మాత్రం ఒక మనిషి మాత్రం బుద్ధుడి దగ్గర మాత్రం అందరు నవ్వుతుంటే కానీ ఒక మనిషి మాత్రం బుద్ధుడి దగ్గర పంపించాడు. హీ థాట్ మీ విత్ ఎ ప్రాక్టికల్ లెసన్ దట్ డెత్ కెనాట్ బి రివర్సిబుల్ అండ్ డెత్ ఈస్ కామన్ టు ఆల్. సో మృత్యువు అందరికీ సాధారణమని ప్రాక్టికల్ పాఠాన్ని నేర్పాడు బుద్ధుడు. However rich you may be, whatever the power you have possessed, whatever the knowledge you may have, యూ షుడ్ డై వన్ డే. నీకు ఎంత డబ్బున్నా, నీకు ఎంత పవర్ నీలో ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, నీలో ఎంత శక్తి ఉన్నా, నువ్వు ఏదో ఒక రోజు మరణించాలి అని చెప్పారు. నెక్స్ట్, ది లైఫ్ ఆఫ్ మార్టల్స్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్రబుల్స్. మార్టల్స్ అంటే ఎవరు తెలుసా? మరణం ఉన్న వ్యక్తులు. ఇమ్మార్టల్ అంటే మరణం లేని వ్యక్తులు అంటారు. సో అది ది లైఫ్ ఆఫ్ మార్టల్స్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్రబుల్స్, వెరీ షార్ట్ అండ్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీస్. మిజరీస్ అంటే నేచ నికృష్టి పనులని. సో ది లైఫ్ ఆఫ్ మార్టల్స్ అంటే మానవుల జీవితం. మార్టల్స్ అంటే మనుషులు, మానవుల జీవితం కష్టాల్లో నిండి ఉంది, చాలా చిన్నది మరియు కష్టాలతో నిండి ఉంటుంది. మిజరీస్ అంటే కష్టాలు. నో వన్ కెన్ ఎవర్ డెత్. చావు నుంచి ఎవరు తప్పించుకోలేరు. డెత్ ఈస్ ఎనవిటబుల్. ఎనవిటబుల్ అంటే ఎలాగైనా తప్పక జరగాలి అనే దాన్ని ఎటు వెళ్ళడానికి వీలు లేదు అంటారు కదా, దాన్ని ఎనవిటబుల్ అంటారు. సో మరణం కూడా ఎటు వెళ్ళడానికి వీలు ఉండదు, ఖచ్చితంగా జరుగుతుంది.
At the ripe fruit supposed to be fall and pots are accepted to be broken, so is the life of the mortals. It should end by death. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, సో ఆ కొండలు ఇరిగిపోతే పందిని పళ్ళు రాలుతాయి. పందిని పళ్ళు ఎలా రాలిపోతాయో కొండలు ఎలా పగిలిపోతాయి, మానవుడి జీవితం కూడా ఏదో ఒక రోజు అంతమవుద్ది అని చెప్తున్నారు. వరల్డ్ ఈస్ అఫ్లిక్టెడ్ విత్ డెత్ అండ్ డికే. మానవుడి జీవితం కూడా మరణంతో ముగుస్తుంది. ప్రపంచం మరణం మరియు క్షయతో బాధపడుతుంది. సో the enlightened and wise people do not grieve for the dead people, since by weeping or by grieving we lose peace. అంటే గ్రీవ్ అంటే దుఃఖించడం, ఎన్లైటెండ్ జ్ఞానం. సో ఒకసారి చెక్ చేద్దాం చూడండి. సో జ్ఞానవంతులు మరియు జ్ఞానులు చనిపోయిన వ్యక్తుల కోసం దుఃఖించరు, ఎందుకంటే ఏడుపు ద్వారా లేదా దుఃఖించడం ద్వారా మనం శాంతిని కోల్పోతాం. అంతేకాదు బాధ మరియు వేదన మనకి పడితే ఇంకా మనలో ఇంకా బాధ దుస్థితిని పెంచుతాయి అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే తెలివైన వాళ్ళు చనిపోతే వాళ్ళు వేడరు, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు తిరుగుతారని వాళ్ళకి తెలుసు. అలా ఇంకా వాళ్ళ కోసం ఏడ్చినా వాళ్ళ కోసం బాధపడినా మనం ప్రశాంతం కోల్పోతాం. అంతేకాకుండా మనలో ఒక మనకి ఇంకా పెయిన్ వస్తే యాంగ్యూష్ చింతించిపోతాం అండ్ మిజరీస్ ఇంకా నేచానికి గురవుతాం అని చెప్తున్నాడు. మిజరీస్ అంటే నేచం. ది డెడ్ కెనాట్ బి సేవ్డ్ బై లామెంటేషన్. లామెంటేషన్ అంటే దుఃఖంతో ఏడడం, దుఃఖంతో మునగడం. సో మనం దుఃఖించి ఏడడం ద్వారా చనిపోయిన వ్యక్తి సేవ్ అవ్వడం చెప్తున్నారు బుద్ధుడు. టు బి ఫ్రీ ఫ్రమ్ సోరో వన్ షుడ్ ఓవర్కమ్ సోరో, బికాస్ దోస్ హూ విల్ ఓవర్కమ్ సోరో విల్ బి బ్లెస్డ్. ఇంకా ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి. దుఃఖం నుండి విముక్తి పొందాలంటే దుఃఖాన్ని అధిగమించాలి, ఎందుకంటే దుఃఖాన్ని అధిగమించిన వారు ధన్యులు అవుతారు అని చెప్తున్నారు. These words of philosophy అంటే తత్వశాస్త్రం, tells about facts and truths. These words of philosophy and spiritual knowledge, బుద్ధుని యొక్క తత్వశాస్త్రం made me relieved of all the melancholy and anguish I underwent with the death of my son. సో బుద్ధుని యొక్క తత్వశాస్త్రం మరియు జ్ఞానం యొక్క ఈ పదాలు నా కొడుకు మరణంతో నేను అనుభవించిన అన్ని విచారం మరియు వేదన నుండి నాకు ఉపశమనం కలిగించాయి అని చెప్తున్నారు. సో రిలైవ్డ్ అంటే ఉపశమనం కలిగించడం. సో యాంగ్విష్ అంటే చింత, అండర్వెంట్ అంటే అనుభవించడం అని అర్థం. సో నో ది బుద్ధ ఇస్ ఏ ఫిజిషియన్ బట్ ఏ ఫిలోసఫర్ హూ కెన్ గివ్ పెనాకియా ఫర్ సైకలాజికల్ అగోనీ బై హిస్ ప్రాగ్మాటిక్ అండ్ రేషనల్ అప్రోచ్. ఇంకా ఏం చెప్తుందంటే బుద్ధుడు వైద్యుడు కాదు, నీతి మాటలు చెప్పేవాడు. సో బుద్ధుడు ఫిజిషియన్ కాదు కానీ ఒక ఫిలోసఫర్. అతను ఏం చేస్తాడు, ఫెనాషియా అంటే సొల్యూషన్స్, డిఫికల్టీస్ నుంచి రెమెడీస్ ఇస్తాడు. దేనికి ఇస్తాడు, ఫర్ సైకలాజికల్ అగోనీ అంటే మానసిక వేదన కోసం సొల్యూషన్ రెమెడీస్ ఇస్తాడు. దేని ద్వారా ఇస్తాడు, బై ప్రెగ్మాటిక్ అంటే ఏంటి, చాలా తెలివిగా లాజికల్ గా, ప్రెగ్మాటిక్ అండ్ రేషనల్ అప్రోచ్ అంటే చాలా తెలివిగా చాలా లాజికల్ గా సో ఫ్యాక్ట్ గా ఆలోచించి రెమెడీస్ ఇస్తాడు బుద్ధుడు అని చెప్తున్నారు. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ మెట్ హిమ్ ఐ వుడ్ హ్యావ్ బికమ్ మ్యాడ్. నేను కనుక పొరపాటున అతన్ని కలుసుకోలేకపోతే నేను పిచ్చిదానిగా ఉండేవాడినేమో అని బాధపడుతుంది. ఐ వుడ్ హ్యావ్ రిమైన్డ్ యాజ్ ఇగ్నోరెంట్లీ ఉమెన్ వేడింగ్ త్రూ ఆల్ మై లైఫ్ ఇన్ ది సీ ఆఫ్ మెలంకలీ. ఇంకా ఏం చెప్తుందంటే అతను నేను కలుసుకోకపోతే నేను ఒక అజ్ఞానిగా ఉండేదాన్ని. నేను వ్యాడింగ్ అంటే ఏంటి, మునిగిపోవడం, కన్నీరుతో మునిగిపోవడం. త్రూ ఆల్ మై లైఫ్ ఇన్ సీ ఆఫ్ మెలంకోలీ అంటే నేను నా జీవితం అంతా విచార సముద్రంతో కొట్టుమిట్లాడుతున్న అజ్ఞాన మహిళగా నేను మిగిలిపోయేవాడిని. నేను పొరపాటున బుద్ధుని కలుసుకోకపోతే అని చింతిస్తుంది మన కిసా గౌతమి. ఇదమ్మా కిసా గౌతమి కోసం మెసేజ్ చేసుకుంటే ఎంత రాయాలి అకార్డింగ్ టు అవర్ బుద్ధ. సో ఒక్కసారి మనం షార్ట్ గా చెప్పుకుందాం. నేను జ్ఞానోదయం పొందాను. నా కొడుకు మరణం వల్ల ఎప్పుడు వెంటాడే విచారం నుండి నేను ఉపశమనం పొందాను. నేను చనిపోయిన నా కొడుకుని నా చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్లకు తీసుకువెళ్ళాను. కానీ మరియు నా బిడ్డను తిరిగి బ్రతికించేలా ఏదైనా మందులు ఇవ్వమని ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థించాను. మళ్ళీ ప్రజలందరూ నన్ను చూసి నవ్వారు మరియు ఎవ్వరూ కూడా హెల్ప్ చేయలేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం నన్ను బుద్ధుడు సఖ్యమని వద్దకు పంపారు. సో మృత్యు అందరికీ సాధారణమని ఒక ప్రాక్టికల్ పాఠాన్ని నాకు బుద్ధుడు నేర్పాడు. సో మీరు ఎంత ధనవంతులైనా, మీరు ఎంత శక్తి ఉన్నా, మీరు ఏ జ్ఞానంతో ఉన్నా, మీరు ఏదో ఒక రోజు మరణించాలి. మానవుల జీవితం కష్టాలతో నిండి ఉంది, చాలా చిన్నది మరియు కష్టాలతో నిండి ఉంటుంది. మానవ జీవితం ఎప్పుడు మిశ్రిస్తో దుఃఖంతో ఉంటుంది. మరణం ఎప్పుడు తప్పదు, మరణం ఎప్పుడు కూడా పడాల్సిందే. పండిన పొలాలు మట్టి కొండలు ఎలా పగిలిపోతే మానవుడి జీవితం కూడా ఏదో ఒక రోజు వన్ ఫైన్ డే
విరిగిపోద్ది, పగిలిపోద్ది. సో ఇది మరణంతో ముగుస్తుంది మానవ జీవితం. ప్రపంచం మరణం తో ఉంటది. ప్రపంచం అంతా ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. జ్ఞానవంతులు మరియు తెలివైన వాళ్ళు చనిపోయిన వ్యక్తుల కోసం వాళ్ళు దుఃఖించరు. ఎందుకంటే ఏడుపు ద్వారా యా లేదా దుఃఖం ద్వారా వాళ్ళు శాంతిని కోల్పోవడం తప్ప ఇంకేమీ జరగదు. అంతేకాక ఎక్కువ ఏడిస్తే బాధ తప్ప ఏమీ ఉండదు. ఇంకా బాగా ఏడిస్తే మనం ఇంకా దుఃఖంలోకి వెళ్ళిపోతాం. దుఃఖం నుండి విముక్తి పోవాలి అంటే దుఃఖాన్ని అధిగమించాలి. ఎందుకంటే దుఃఖాన్ని అధిగమించిన వారే ధన్యులవుతారు అని ధన్యులవుతారని చెప్తుంది. బుద్ధుని యొక్క మాటల ద్వారా కొడుకు మరణంతో నేను అనుభవించిన అన్ని విచారం మరియు వేదన నా నుండి పోయే తత్వశాస్త్ర నీతి మాటలు మాట్లాడేవాడు. అతనికి ఫైనాన్స్ నాకు రెమెడీస్ ఇచ్చాడు. నేను మానసికంగా బాధపడుతున్న నాకు ఎలా ఇచ్చాడంటే ఒక ప్రెగ్మాటిక్ అండ్ రేషనల్ అప్రోచ్, తెలివిగా ఒక లాజికల్ గా ఇచ్చాడు. సో నేను చాలా ఆనందం అయిపోయాను అతని మాటలకి. నాలో ఒక తెలియని ఒక ఎక్టాసి పరవశం వచ్చింది. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ మెట్ హిమ్, నేను కనుక పొరపాటున నేను అతన్ని కలుసుకోకపోతే నేను పిచ్చిదానిలా అయిపోయేదాన్ని. నా జీవితం అంతా విచార సముద్రంలో కట్టుమిట్లాడుతూ అజ్ఞాన మహిళగా నేను మిగిలిపోయేదాన్ని అని బాధపడుతుంది కిస్సా గౌతమి. సో ఇలా రాస్తే చాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.